యేసు ఒక అసాధారణ పదాన్ని ఉపయోగించారు మానవ జాతితో సమస్యను వివరించడానికి. ఆ మాట పాపం. నిజానికి విలుకాడులు పాపం అనే పదాన్ని ఉపయోగించారు ఏమి తప్పు జరిగిందో వివరించటానికి. వారి బాణం ఎద్దుకంటికి తగలనప్పుడు పాపం అంటే గుర్తు తప్పిపోవడం. దేవుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో చేసి దేవుని మహిమకు దూరమయ్యారనేది సత్యం. అలాంటప్పుడు మనం పాపము నుండి ఎలా స్వస్థత పొందగలం? బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది. యేసు రక్తము ద్వారా మాత్రమే. మేము ఈ ఉచిత బహుమతిని ఎలా అందుకుంటాము? మీ పాపము గురించి పశ్చాత్తాపడండి. మిమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తును అడగండి. అతను సజీవంగా ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు, మరియు క్రీస్తు పాపక్షమాపణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనలో ఆయనను అడగండి. ఇప్పుడే చేయండి. మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో, క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు. కాబట్టి క్రొత్త నిబంధనను పొందండి, దానిని చదవటం ప్రారంభించండి, మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి. మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ www.wdlm.at ని సందర్శించండి, లేదా కాంటాక్ట్ kontact@wdlm.at మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము.